ఎలక్షన్ కమిషన్ తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దంటూ ఎన్నికల సంఘానికి సూచించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలకి విలువనిచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛని ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తా ఉంటే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మీదే ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నా. నేను నిజంగా అడుగుతా ఉన్నా, సూటిగా చెప్తా ఉన్నా, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఉత్తరం రాస్తే రాష్ట్రంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నటువంటి సంవత్సరాల తరబడిగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి స్కీమ్స్ ని ఆపివేస్తారు. ఏమిటిదని అడుగుతా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్నటువంటి పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదు. ఎన్నికల తరువాత మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఎన్నికలు జరిగిన ప్రాంతంలో ప్రజాస్వామ్య సూత్రాలకి విలువనిచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి